వారి సేవకులు ఉన్నారు. శ్రీవారి సేవకులు కూడా ఇంకా పగడ్బందీగా తీసుకొస్తాం. ఇది కూడా నా ఆలోచనే. ఒకప్పుడు పుట్టపర్తి సాయిబాబా సేవకులు ఉండేవారు. వారిని చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా శ్రీవారి సేవకులను పెట్టాలనుకున్నాం, పెట్టాం. దానివల్ల కొంతవరకు ఉపయోగపడే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఇంకా ఆర్గనైజేషన్ స్ట్రీమ్లైన్ చేసి ఇక్కడ కానీ లోకల్గా ఉండే టెంపుల్స్ కానీ వీళ్ళు సేవ చేసే పరిస్థితికి వస్తారు. తద్వారా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దేవుణ్ణి తలుచుకోవడం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు తలుచుకోవడమే కాదు, దేవుణ్ణి ఎక్కడున్నా తలుచుకుంటే తద్వారా వీరికందరికీ ఒక సుఖ సంతోషాలే కాకుండా ఒక ఎనర్జీ ఇస్తుంది, స్ట్రెస్ ఉండదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈరోజు 3వ కార్యక్రమానికి ఆలయ నిర్మాణ నిధి, వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణ నిధి ఏర్పాటు చేస్తాం. ఇంత ముందు చేసింది అన్నదానం, ప్రాణదానం, ఆలయాల నిధి. దానం అంటామా, నిధి అంటామా, వాడు ఇచ్చే దీన్ని బట్టి ఆ పేరు కూడా వర్కౌట్ చేయమంటున్నాను. మంచి పేరు పెట్టి వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం అంటే బాగుంటుంది అనుకుంటే ఆ పేరు పెడతాను. అంటే ఇంకా మంచి పేరు తెచ్చుకోండి.